రాష్ట్రంలో పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు తమ ప్రతాపాన్ని రైతులపై చూపిస్తోంది. ధాన్యం కొనాలంటూ ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోంది. కొనుగోలు చేయడం చేతగాని అసమర్థ సర్కారును నిలదీసినందుకు ఖమ్మం జిల్లాలో 3 రైతులపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి ఇలాక చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినందుకు 3 రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సరిపడా లారీలు రావడం లేదంటూ పలువురు రైతులు ఈ నెల 22న చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. లారీలు ఏర్పాటు చేయాలని, మొక్కజొన్న తరలించాలని డిమాండ్ చేశారు. నెల రోజులైనా మక్కలు కొనడం లేదని సర్కారు తీరును నిలదీశారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పొనుగోటి రత్నాకర్, సీతయ్య, ఆకుల చంద్రయ్య అనే రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైతులు పండించిన పంటను కొనాల్సిన సర్కారు అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయనందుకు నిలదీస్తే ఉల్టాగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా పనిచేస్తే రైతులకు ఈ గోస తప్పేది కదా అంటున్నారు. పోలీస్ కేసులపై చింతకాని మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యను పరిష్కరించాలని మాత్రమే నిరసన తెలిపామంటున్నారు. నెల రోజులుగా బస్తాలు లోడ్ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా లారీలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. నెల రోజుల పడిగాపుల తర్వాతే శాంతియుతంగా నిరసన తెలిపామంటున్నారు. సొసైటీ కార్యాలయం గేటుకు తాళం వేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని, మరి మాపైనే ఎందుకు కేసులు పెట్టారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఏజెంట్లకు అని చెప్పేసి ఇద్దరు ఏజెంట్లకు ఇచ్చారు. ఇక్కడ ఇద్దరు ఏజెంట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే లారీలో ఎత్తుతున్నారు. మాది మేము కోరే కోరిక ఏంటంటే ముందు వేసిన వాళ్ళే ముందు, వెనకేసిన వాళ్ళు వెనకేసి టాటా వేసి లారీ వేస్తారని గవర్నమెంట్ లాగా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. చేసినటువంటి ధర్నాలో ఇక్కడ మేము రైతుల గురించే ధర్నా చేశాము. ఎందుకంటే ఇక్కడ లారీలు వస్తా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులకే అధికారులు కూడా కొమ్ము కాస్తూ ఇక్కడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే లారీలు ఇస్తా ఉన్నారు. దాని మీద మేము అందరం కలిసి కూడా రైతులందరం కలిసి కూడా పోయి సొసైటీకి తాళం వేయడం జరిగింది. ఇక్కడ సొసైటీకి తాళం వేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. మేమందరం కూడా చిన్నకారు రైతులు కౌలు చేసుకుని నెల రోజులుగా వస్తా ఉంది బస్తాలు ఎత్తుకొని. కాబట్టి బస్తాలు ఎత్తుకొని పోవట్లేదని చెప్పేసి మేము సీఎం గారితో రోజులతో మాట్లాడుతున్నా కూడా మా మాట లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో మేమందరం రైతులందరం కలిసిపోయి సొసైటీకి తాళం వేసి ధర్నా చేసి పై అధికారులు రావాలని ధర్నా చేయడం జరిగింది. ఆ తాళం వేసి ధర్నా చేసే ఒక కార్యక్రమంలో శాంతియుతంగా మేము ధర్నా చేశాం. ఎక్కడా కూడా మేము అందరం కలిసి కూడా శాంతియుతంగా ధర్నా చేశాం. ధర్నా చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా మేము లారీలు పంపిస్తామని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇచ్చి ఉన్నారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ మేము ఎస్ఐ గారితో మాట్లాడి ఏ సెక్షన్ పెట్టారంటే ఎస్ఐ గారు కూడా మేము తర్వాత చెప్తామండి అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. ఓన్లీ కావాలని కుట్రపూరితంగా కష్టపూరితంగా బట్టి నియోజకవర్గంలో ఈ యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి నియోజకవర్గంలో రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేది ఈ యొక్క దారుణమైన విషయం. దీన్ని అందరూ గమనించాలి. రైతులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ మీరు ఎవరెవరు వీడియోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు చూపిస్తాం రమ్మనండి. అన్ని పార్టీల నాయకులు కూడా ఆ రోజు ఉన్నారు. కావాలని మా మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనటువంటి మా మీదనే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో చేయాలని చూస్తా ఉన్నారు. మేము రైతు పరంగానే చేసిన తప్ప ఎక్కడా కూడా మేము ఎవరిని ఉద్దేశించి కూడా మేము పార్టీ పరంగా చేయలేదు. మేము రైతులు ఎక్కడైనా రాండి, మేము చూపిస్తాం. మాకు ఎన్ని క్వింటాలు బండి, ఒక్కొక్కరు 400-500 క్వింటాలు బండిని మేము నెల రోజులు అయితే కాటాలేసి మా ఎత్తన పరిస్థితి ఉంది. కాబట్టి అధికార పార్టీ నాయకులు వెనకేసినాక కాటాలేసినా గానీ వాళ్ళు ముందెత్తి లారీలు ఎత్తుకొని లోడెత్తుకొని పోతా ఉన్నారు. దీని మీద మేము డీసీఓ కూడా అందరం పోయి కంప్లైంట్ చేయడం జరిగింది.